సిజేరియన్ అయిన వెంటనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. దాని గురించి ఈరోజు మాట్లాడదాం. నార్మల్గా సిజేరియన్ చేసేటప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదండి అనెస్థీసియా ఎఫెక్ట్ వల్ల. కానీ దాని తర్వాత పెయిన్ అనేది ఉండడం కొంచెం సాధారణంగా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ వాడడం సేఫ్, అంటే ఇది ఓన్లీ నొప్పి తగ్గించడానికే. పెయిన్ కిల్లర్ మెడిసిన్ ఏదైతే మనం ఇస్తున్నామో రొమ్ము పాలలో అది చాలా తక్కువ శాతంలో సెక్రీట్ అవుతుంది. సో దానివల్ల బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మదర్ కెన్ సేఫ్లీ టేక్ పెయిన్ కిల్లర్స్ అండి. టేకింగ్ రెస్ట్ అంటే విశ్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో యూ షుడ్ మేక్ షూర్ మీతో పాటు ఇంకెవరైనా ఉండేటట్టుగా చూసుకోవాలి, మిమ్మల్ని మీ బేబీని ఇద్దరిని చూసుకోవడానికి. ఆహారం విషయానికి వస్తే ఫస్ట్ 1-2 రోజులు మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ నీళ్ళ పదార్థాలతో, తర్వాత సాఫ్ట్ డైట్ అంటే మెత్తగా ఉండే భోజనం తీసుకోవడం జరుగుతుందండి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా తింటున్నారో మీరు కూడా అలాగే తినొచ్చు. ఎటువంటి పథ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్తారు ఓన్లీ బ్రెడ్ తినాలి, ఇది తినాలి, అది తినాలి అని. అలా ఏమీ లేదండి, అన్నీ తినొచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే ఎగ్, నాన్ వెజ్, పప్పులు అన్నీ తీసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే పన్నీరు, చెన్న, సోయా ఇలాంటివి తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ హీలింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఉంటాయి విచ్ విల్ హెల్ప్ ఇన్ హీలింగ్. నెక్స్ట్ వచ్చి హైడ్రేషన్ అంటే నీళ్ళు బాగా తీసుకోవాలి. నీళ్ళు ఒక్కటే కాదండి, నీళ్ళ పదార్థాలు అంటే కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, జ్యూస్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. నీళ్ళు శాతం చాలా ఎక్కువ అవసరం పడుతుందండి, ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ లో వాటర్ ఇస్ యూజ్డ్ మేజర్లీ. దీంతో పాటు ఇతర జాగ్రత్తలు ఏంటి అంటే బరువు పనులు ఏమి చేయకూడదండి. మినిమం 6 to 8 వీక్స్ అంటే 2 నెలల వరకు ఎటువంటి బరువు పనులు చేయకూడదు. ఎందుకంటే గర్భసంచి మనం డెలివరీ చేసినప్పుడు పొట్ట మీద ఉన్న కండరాలు అనేవి కట్ చేసి మళ్ళీ కుట్టడం జరుగుతుందండి. సో అవి హీల్ అవ్వడానికి 6 to 8 వీక్స్ టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో కింద వంగి బరువులు ఎత్తడము, కింద కూర్చోవడము, ఊరికే మెట్లెక్కి దిగడము అలాంటివి చేయకూడదు. మెల్లిగా 8 వారాల తర్వాత స్లోగా వాకింగ్ తో స్టార్ట్ చేసి ఎక్సర్సైజెస్ అనేది చేయొచ్చు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.